ఓం నమ శివాయ నమః. భక్తులందరికీ మహా ఆశీర్వచనం. రేపు అనగా 15/2/26 ఆదివారం రోజున మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే 11 మాసాలు మాస శివరాత్రి జరిగిన తర్వాత ఒక మహాశివరాత్రి ఏర్పడుతుంది. దాని సందర్భంగా ఈ యొక్క కలియుగంలో కైలాసంలో ఉండేటువంటి మహా పరమశివుడు బోలాశంకరుడు, అతను భూత ప్రేత పిశాచాలన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ఏ ఆరోగ్య విషయంలో కానీ, శనిగ్రహంలో కానివ్వండి, దేంట్లో ఉన్నప్పుడు కూడా తొలగించేటువంటి మహానుభావుడు. అటువంటి ఆ ఒక్క పరమశివుని మహాశివరాత్రి రోజునాడు యావత్ ప్రపంచంలో ఉండేటువంటి 33 దేవతలు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ బ్రాహ్మణ, క్షేత్ర, వైశ్య, శూద్రాలు అనేటువంటి భేద ప్రాయాలు లేకుండా అందరూ కూడా మహాశివరాత్రి రోజునాడు ఆ గంగాదేవి అనేటువంటి గోదావరిలో మహాపుణ్యస్నానం చేసుకొని తదుపరి శివక్షేత్రంలో శివుని ఆరాధించుకొని ఏకాహంగా నిరహార దీక్ష ఉండుతూ ఆ రోజు అఖండ అయినటువంటి జ్యోతిని ఇంట్లో కానివ్వండి, దేవాలయం నుండి కానివ్వండి, తులసి చెట్టు దగ్గర కానివ్వండి జ్యోతి వెలిగించుకొని ఆ రోజు శివ ఆరాధన ఒక వృద్ధులకు, పిల్లలకు మాత్రం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక భోజనాలు ఆచరించకుండా పళ్ళు ఫలాలు స్వీకరించి ఆ రోజు శివ ఆరాధన కూడా తప్పకుండా చేసుకోవాలి. దాని సందర్భంగా మన ఎన్టీపీసీలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ప్రాతకాలమందు 5:30 నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. మహాన్యాసం అంటే ఆ పరమశివుని ఉండేటువంటి నేత్రాలు కానివ్వండి, నాభి కానివ్వండి, హృదయం కానీ, చేతులు కానీ అన్నీ కూడా ఆ మహాన్యాసంలో ఏర్పడుతుంటాయి. దాని సందర్భంగా మహా అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత హారతి, తీర్థప్రసాదం ఉంటుంది. తదుపరి మళ్ళీ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లఘురుద్రం, మామూలుగా రుద్రంతోనే అభిషేక కార్యక్రమం ఉంటుంది. తదుపరి మన సాయంకాలం 6 గంటల నుంచి అభిషేకము, అర్చనలు 9 గంటల వరకు జరుగుతాయి. తదుపరి 9 గంటల నుంచి శివ కళ్యాణం అంటే యావత్ ప్రపంచంలో మానవుల కళ్యాణం కానివ్వండి, విష్ణుమూర్తి కళ్యాణం కానివ్వండి, ఏ కళ్యాణం కూడా చక్కగా మనం స్వీకరించవచ్చు. కానీ శివ కళ్యాణం మట్టుకు ఎప్పుడు కూడా మహాశివరాత్రి రోజునాడు మనం మన ఆలయంలో ఎప్పుడైతే ప్రారంభించామో అప్పటి నుంచి కళ్యాణం ఉత్సవం మంచి చక్కటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కళ్యాణానంతరము 10 గంటల నుంచి మళ్ళీ అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత మళ్ళా 11 నుంచి స్వామివారికి అలంకరణ ఉంటుంది. 12 గంటలకు నిశీధరం అంటే లింగోద్భవ కాలం అంటారు. అంటే లింగాలు కానీ పరమశివుడు ఉద్భవించేటువంటి దాన్నే లింగోద్భవ కాలం అంటాం. ఆ టైంలో ఎంతమంది భక్తులు ఇక్కడ ఉంటారో వారందరి చేత ఒక దళం వేయడం. ఆ దళం వలన త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం అంటే ఆ రోజునాడు ఒక్క బిల్వము ఆ లింగోద్భవ కాలంలో సమర్పించినట్టయితే మనకు 3 జన్మలో చేసినటువంటి పాపాలు తిరిగిపోతాయని దాని యొక్క భావన. కాబట్టి దాన్ని మనం ఆ రోజు లింగోద్భవ కాలం అప్పుడు కూడా దర్శించుకోవాలి. తదుపరి ఉదయం మన సోమవారం చక్కనటువంటి శివుని ఆరాధన రోజు. ఆ రోజు నాడు మళ్ళా 8 నుంచి అన్నపూజ కార్యక్రమం అవుతుంది. అన్నపూజ రోజునాడు ఎంతమంది భక్తులు అన్నపూజల పేరు గోత్రాలతో చదువుతామో వారందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి దీక్ష తీసుకొని ఒక 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అన్నపూజలు అందరూ కూడా పాల్గొని మీ అందరూ సహాయ సహకారాలు అందించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలి. దానికి కూడా అభిషేకానికి
అర్చనలకు, అన్నపూజకు, కళ్యాణానికి ఒక టికెట్ దేవాలయం అభివృద్ధి కొరకై టికెట్ కూడా సమర్పించడం జరుగుతుంది. కాబట్టి దాని అందరికీ పేరు కోసం నామోదు చేసుకొని మీరు ఆ రసీదు పొంది ఆ పుణ్యవంతమైన ఆ ఒక క్షేత్రంలో దర్శించుకొని ఆ స్వామివారి కృపకు వాళ్ళ ఆయన ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ శివక్షేత్రాలు దర్శించుకొని భగవంతుని ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మీ అందరికీ ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉన్నారని ఆ భగవంతుని పేర్కొంటూ మీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం చెప్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ఓం నమః శివాయ అనేటువంటిది శివ పంచాక్షరి జపం. ఎవరు కూడా నిత్యము ఆరాధన ఓం నమః శివాయ అంటే కాదు, దాని శివ పంచాక్షరి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి చక్కగా స్వామివారిని దర్శించుకొని అందరూ మీ పేరు గోత్రాలు నామోదు చేసుకొని ఆ స్వామివారిలో అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, అన్నపూజలు కానీ ఇటువంటి మనం అనుకుంటాం ద్రవ్యం శివునికి అర్పిస్తుంటే, దేవాలయం అర్పిస్తే మనకు ఏంటి అనేటువంటి భావన కూడా ఉండొచ్చు. కానీ మనం ఏ ద్రవ్యం అయితే భగవంతునికి మనం ఆరాధన చేస్తామో, భగవంతుడికి సమర్పిస్తామో, మనకు భగవంతుడి యొక్క ఆశీస్సులు. ఎందుకంటే ఈ జన్మలో మనం వచ్చినటువంటిది ఏ ఒక్క ద్రవ్యంతో కానీ దేనితో కూడా మనం ఇక్కడికి రాలేదు. మళ్ళా వెళ్ళినప్పుడు కూడా మనం ఏ ఒక్క ద్రవ్యాన్ని కూడా ఏది పట్టుకోపోము. ఆ శివుని ధ్యానించుకొని భగవంతుని నామస్మరణలో ఉన్నట్టయితే ఆ భగవంతుని యొక్క మోక్షం ఆశీస్సులు పొంది మంచిగా కుటుంబం, పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా సుఖ సంతోషంలో ఉంటాడేటువంటి భావన చేత ఈ మహాశివరాత్రి మహా ఉత్సవంలో అందరూ కూడా పాల్గొని మీ అందరూ సహకరించుకొని ద్రవ్య రూపకం కానీ, వస్తు రూపకం కానీ ఏ ఒక ద్రవ్యాన్ని సమర్పించిందంటే ఆ భగవంతుడికి అంకితం అవుతుంది. ఇంకా దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం మేము శాశ్వత సభ్యత్వం అంటే మహాశివరాత్రి రోజు నాడు ఎక్కడ ఎవరు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క పేరు గోత్రాలు చూసి ఆ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఈ మహాశివరాత్రి రోజు నాడు శాశ్వత సభ్యత్వం అంటే 10,016 రూపాయలు సమర్పించిన వారికి వారి పేరు గోత్రాల చేత చక్కగా స్వామివారికి అభిషేకంలో ఆ కళ్యాణంలో మీ యొక్క పేరు గోత్రాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రుడయ్యి స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పేసి అని మేము మనసు వాచగా సంపూర్ణ ఆశీర్వచనం ఇస్తూ అందరూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హర నమః పార్వతీపదే, హర హర మహాదేవ, శంభో శంకర.